వెల్కమ్ టు రూట్స్ రియాలిటీ రియల్టర్స్. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి. సో ప్రజెంట్ మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి తొర్రూరులో ఉందండి. సో ఈ హౌస్ వచ్చేసి మనకు హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్లో ఉంది. సో మనం హౌస్ ముందు చూస్తే మనకు 30 ఫీట్ సీసీ రోడ్ ఉందండి. సో ఇది వచ్చేసి మనకు 30 ఫీట్ సీసీ రోడ్. సో డ్రైనేజ్ కానీ వాటర్ కనెక్షన్ కానీ అన్నీ కంప్లీట్ ఉన్నాయండి. సో హౌస్ వచ్చేసి రెడీ టు మూవ్ ఉంది. మనకు 145 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ 30 ఫీట్ సీసీ రోడ్. సో తొర్రూరులో ఉందండి హౌస్. సో ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాము. సో ఈ హౌస్ వచ్చేసి మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి 26 ఉంటుందండి. అండ్ మనకు డెప్త్ వచ్చేసి 50 ఉంటుంది. సో 2 BHK. సో ఇది వచ్చేసి పార్కింగ్ అండి మనకు. సో ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి వాష్ ఏరియా ఉంది. అండ్ స్టెప్స్ కిందనే మనకు చిన్న వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇక్కడ వచ్చేసి బోర్ ఉంది మనకు. ఇది వచ్చేసి బోర్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి సంపు ఉంది. సో ఇక్కడైతే సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ అండి. సో చూడొచ్చు, మెయిన్ డోర్కి అయితే మనకు మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది. సో కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేశారండి. సో మనకు ఈజీగా ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ ఉంది. సో ఒకసారి రూమ్స్ అయితే చూసేద్దాము. ఇది వచ్చేసి హాల్ అండి మనకు. సో చూడొచ్చు, మనకు మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు టీవీ పెట్టుకునే స్పేస్ అండి. సో ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా. సో ఇక్కడ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. సో ఈ హౌస్ వచ్చేసి మనకు 145 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. సో హౌస్ వచ్చేసి మనకు సాగర్ హైవేకి అండ్ విజయవాడ హైవేకి సెంటర్లో ఉంటుందండి. సో ఇటు చూసుకుంటే విజయవాడ హైవే నుంచి 4 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ సాగర్ హైవే నుంచి కూడా మనకు ఒక 4.5 కిలోమీటర్ వస్తుంది. సో 145 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్. సో మనకు 40. సో బిల్డప్ ఏరియా వచ్చేసి మనకు 1200 SFT ఉందండి. సో ప్రైస్ వచ్చేసి 82 lakhs. థ్యాంక్ యూ.